ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం మందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. చాలా అద్భుతకరంగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదండి. ప్రతిరోజు కూడా అనేకమైన విషయాలను దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అద్భుతకరంగా మరి మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడులాగా మన జీవితం లేదు కదా. చాలా నూతనమైన సంతోషాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఇదే కాల సమయంలో కూడా మరి దేవుని మాటలు వింటూ ముందుకు సాగుదామా? దేవుని మాటలు శక్తి కలిగిన మాటలై ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. 138వ కీర్తనలో 8వ వచనంలో దేవుడు చక్కనైన మాటలు ఉదయ కాల సమయంలో తెలియజేస్తూ ఉన్నారు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కనైన మాటలతో ఉదయకాల సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో మరి మన జీవితాల్లో ఆయన మన పక్షాన నిలబడి ప్రతిదాన్ని సఫలము చేయబోతూ ఉన్నారండి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు గారు ఎంత చక్కగా ఈ మాటను మాట్లాడుతున్నారు. దేవా నా పక్షాన ఉండి కదా. చూడండి, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆమేన్. ఇలాంటి నమ్మకము, విశ్వాసము మీతో ఉందా? మనందరితో ఉందా? ఒక్కసారి ఉదయకాల సమయంలో మరి మనం పరిశీలించుకుందామండి. అద్భుతమైన రీతిలో మన ప్రార్థన జీవితం, విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్న కొలది మన జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుంది. మన జీవితంలో దేవుడు ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నారు. ఆయన మనకు తోడుగా లేకుండా ఎవరికి తోడుగా ఉంటారండి? ఆయన బిడ్డలమైన మనకే తోడుగా ఉంటారు. నువ్వు అనుకోవచ్చు, నాతో ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు, నాకు తోడుగా ఉండేవారు ఎవరు లేరు. ఇలా అనేకమైన విషయాల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. సమస్యను చూసి బెదిరిపోతూ ఉన్నావు, కష్టాలను చూసి తట్టుకోలేకపోతూ ఉన్నావు, నీ జీవితం ఇంకా అయిపోయిందని అనుకున్నావు. లేదండి, మరి దావీదుకున్న విశ్వాసం, ప్రార్థన జీవితం, తనకున్న ఆ నిబ్బరము కలిగిన ధైర్యం మనకు కూడా ఉండాలి. చూడండి, ఎలాంటి శ్రమ వచ్చినా ఆయన మన పక్షాన ఉండి తన కార్యాన్ని సఫలము చేస్తారని. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు బలముగా పట్టుకో. ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో నువ్వు చాలా వేదన పడుతున్నా చెప్పు నీ నోటితో, యెహోవా నా పక్షమున తన కార్యాన్ని సఫలము చేయును అని చెప్పండి.
ఆమేన్, ఆమేన్. నీ పక్షాన ఉండి దేవుడు కార్యాన్ని సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయం దిగులు పడుతున్నావు, నువ్వు దేని కొరకు వేదన పడుతున్నావో ఆ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి, దేవా ఈ కార్యాన్ని నా పక్షాన మీరుండి సఫలము చేయబోతున్నందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. దుఃఖపడకండి, బాధపడకండి, భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దావీదుకే దేవుడు కాదు, నీకు నాకు కూడా దేవుడు. అబ్రహాముకే దేవుడు కాదు, నీకు నాకు అదే దేవుడు. ఆమేన్. వారి జీవితంలో అద్భుతము జరిపించిన దేవుడు, వారి పక్షాన ఉండి రాజ్యమాడిన దేవుడు, వారి ఆపత్కాల సమయంలో, వారి బలహీనతలో అన్నింటిలో సహాయం చేసిన దేవుడు, మరి ప్రతి విషయంలో వారి పక్షాన ఉండి కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మరి ఆయన మన పక్షం నుండి కార్యం చేయరా ఖచ్చితంగా చేసే దేవుడే అన్నారు. ప్రియ సహోదరుడా, ధైర్యం కలిగి ఉండి ఈ మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడే కాల సమయంలో అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం, ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడదుము కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయాలు మా ప్రియులు అయా అధైర్యపడుతున్నారో సమస్తము చూసిన దేవుడవై ఉన్నాం. అధైర్యపడుతున్న వారితో చక్కగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరచి అయ్యా నా పక్షాన ఉండి నీ కార్యాన్ని సఫలము చేస్తున్నందుకు స్తోత్రం అయ్యా అని ప్రతి విషయంలో ధైర్యం కలిగినందుకు సాగుదురు కాక, ప్రతి ఆటంకాలమైన పైన విజయాన్ని పొందుకుందురు కాక, ప్రతి విషయంలో నిలబడుదురు కాక మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరిచే దేవుడవై ఉన్నావు కదా, బలపరచండి. నీ బలమైన శక్తి చేత నింపండి. ప్రతి ఆటంకాల పైన అయా మీరే విజయం దయచేసి మా బిడ్డల పక్షాన మీరు ఉండండి, మా పక్షాన మీరు ఉండండి. సహాయం చేయండి. నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నీవే మాకు ఆధారంగా ఉన్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించి ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్నారో సమస్తము చూస్తున్న దేవుడవై ఉన్నావు. యేసు నామములో వారి కన్నీరు నాట్యముగా మార్చువారును గాక, గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా, మీరు తోడుగా ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ ఉన్నతమైన కార్యాల చేత వారిని నూతన సంవత్సరం బ్లెస్ చేయమని యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.